నేటి సమాజంలో బలవన్మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. కాంపిటేటివ్ వరల్డ్లో ప్రెజర్ని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని సవాళ్లను అలాగే సమస్యలను అధిగమించలేక కొంతమంది యువత పెద్దవాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బలవన్మరణాలు పెరగడానికి గల కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ప్రముఖ లైఫ్ కోచ్ విజయ్ గారు. వారితో మాట్లాడుతాం. విజయ్ గారు నమస్తే. థ్యాంక్ యూ అండి. నేటి సమాజంలో బలవన్మరణాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. విద్యార్థులేమో ఒత్తిడి తట్టుకోలేక ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే, ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది యువత కొన్ని సమస్యలను అధిగమించలేక వారు కూడా ఆత్మహత్యలు పాల్పడాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏంటి నానాటికి అసలు బలవన్మరణాలు పెరగడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా అంటే ఏం చెప్తారు? మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడున్న పిల్లలకి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేదు. చిన్నది అచ్చుడితోనే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మేబీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణం కావచ్చు, వాళ్ళు చూస్తున్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అంటే బాయిలర్ కోళ్ళు ఎలా పెంచుతున్నారు. అంటే ఇలాంటి సమాజం మీద ఇప్పుడు అందుకే అంటారు, చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ ఒకటి చెప్తున్నారు, ఇప్పుడున్న పేరెంట్స్ కి బుక్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో స్ట్రీట్ నాలెడ్జ్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తిని లోపల ఏసీ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు తనకి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనేది ఎవరికి తెలియట్లేదు పిల్లలకి. అలాంటి సందర్భంలో బయటకు వచ్చేతో ఏదన్నా ఒక భూతంలాగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను తట్టుకోలేని ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది బయటికి వెళ్ళుతోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కనే తీసుకోండి, కుక్క వచ్చి కరుస్తుంది, ఆ టైంలో టెన్స్ అయిపోతారు అన్నట్టు పిల్లలు. ఎందుకంటే అప్పటి వరకు పేరెంట్స్ ప్యాంపరింగ్ లో పెరిగి బయటికి వచ్చారికి ఏంటంటే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 80s 90s లో పిల్లలు ఏంటంటే పేరెంట్స్ తో కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించేవాళ్ళు. వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒక కథలు చెప్పేవాళ్ళు, మోటివేషనల్ కి సంబంధించినటువంటి కథలు వాళ్ళకి చెప్తూ వారిని ఏంటంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని అయితే నింపేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే టెక్నాలజీ పెరగడం, సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతికి రావడం, ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించడం తగ్గడం, సెల్ ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని కేటాయించడం. సో వాళ్ళకేంటంటే ఒక మోటివేషన్ లేకుండా పోతుంది. 100%. దానివల్ల కూడా నిజంగా బలవన్మరణాలు పెరుగుతున్నాయా అంటే? 100%. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ లాగా, గైడ్ లాగా ఉండాలి. ఈ రోజు ఎలా ఉందంటే పిల్లలు చాలా మంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే టైం ఇవ్వట్లేదు, వాళ్ళకు ప్రైవసీ అంటున్నారు. ఒక చిన్న ఏజ్ వచ్చుతోనే వాళ్ళని పక్క రూమ్ లో పడుకోబెడుతున్నారు. వాటికి స్పెషల్ రూమ్ పెడతారు, చిల్డ్రన్స్ రూమ్ అని, ప్రైవేట్ రూమ్ అంటారు. ప్రైవేట్ రూమ్, చిల్డ్రన్స్ రూమ్. అందులో అన్ని ఉంటాయి, హంగులు ఆర్బాట్లు ఉంటాయి, కానీ పేరెంట్స్ ఉంటారు అందులో. 6-7 years నుంచి పిల్లల్ని పడుకోబెడతలేరు. చిన్నప్పుడు మన ఏజ్ లో చూసుకుంటే పడుకునేటప్పుడు కథలు చెప్పేది, రామాయణం, మహాభారతం, చందమామ కథలు ఉండేది. అవును, అమ్మ గాని నాన్న గాని పడుకునేటప్పుడు ఆ కథ వింటూనే హ్యాపీగా పడుకునేటోళ్ళం మనం. ఎంతమంది పిల్లలకు కథలు చెప్తున్నారు ఈ రోజులలో. ఆఫీస్ నుంచి వచ్చినట్టే నాన్న సెల్ పట్టుకుంటాడు, అమ్మో సెల్ పట్టుకుంటది, బాబో సెల్ పట్టుకుంటాడు, ఎవరి చేతిలో చూసినా సెల్లే ఉంటది, ఒకసారి టీవీ నడుస్తుంటది, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. ఇలాంటి ఏంటంటే పిల్లలకి ఎమోషన్ ని కంట్రోల్ చేయడం, ఎమోషనల్ గా ఎలా ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి. ఈవెన్ స్కూళ్ళలో కూడా చూడండి, చిన్నప్పుడు మనకి ఏదైనా టీచర్ రాకుంటే టీచర్స్ వచ్చి మోటివేషనల్ క్లాసెస్ లాగా ఒక కథను ఇలా ఉంటే ఇలా చేయాలని చెప్పేది. ఇప్పుడు స్కూళ్ళల్లో ఓన్లీ ఏం చేస్తున్నారు, మార్క్స్ ఎలా రావాలి, ర్యాంక్ ఎలా రావాలి, ఇవి మాత్రమే నేర్పుతున్నారు. పేరెంట్స్ ఒక కాంప్లైంట్ ఏంది, మేము లక్షలు పెట్టి స్కూల్ పంపిస్తున్నాం, మీరేం చేస్తున్నారు? ఏ సమస్యని ఎలా పరిష్కారం దిశగా ఆలోచించాలి మనం, అంటే ఏ పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివన్నీ కూడా గతంలో కొంచెం అవగాహన ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి ఆ అవగాహన లేక నిజంగా కాస్త ఇబ్బంది ఏదన్నా అనిపిస్తే మాత్రం సూసైడ్ చేసుకోవడము, లేకపోతే అసలు పేరెంట్స్కి వాళ్ళ ఇబ్బందిని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ కి ఎలా ఉంటది అంటే, నా కొడుకు ఇంజనీర్ కావాలని, మంచిది, అది యాజ్ ఏ పేరెంట్ గా ఆలోచిస్తారు. చాలా మంది ఏంటంటే వాళ్ళ ఒక డ్రీమ్స్ వీళ్ళ మీద రుద్దేస్తారు. రీసెంట్లీ చూసుకుంటే 4 days బ్యాక్ కూడా ఒక MBBS స్టూడెంట్ సూసైడ్ నోట్స్ చేసి చనిపోయాడు. తను ఆ చనిపోయడంలో లేఖలు ఏం రాశాడు, నాన్న నువ్వు నన్ను కష్టపడి చదివించావు, నాకు ఇష్టం లేకుండా మెడిసిన్ లో జాయిన్ చేసావు, కానీ నీ ఇష్టాన్ని నేను తీర్చలేకపోతున్నా, ఈ ప్రాసెస్ లో నేను మనీ వేస్ట్ చేస్తున్నా, కాబట్టి నీ మనీ వేస్ట్ చేసే హక్కు నాకు లేదని సూసైడ్ చేసుకున్నాడు. సో దీనికి ప్రోవోక్ ఎక్కడైంది, తన తండ్రి డ్రీమ్ ఏంటి, డాక్టర్ కావాలని. ఆ అబ్బాయికి ఇష్టం ఉందా, లేదు. పిల్లలకు కొందరికి ఉంటుంది తండ్రి డ్రీమ్ ని నెరవేర్చాలని, వాళ్ళకి ఇన్బిల్ట్ కావాలి.
అంతేగాని మనకేదో డ్రీమ్ ఉందని వాళ్ళ అంటే మీద రుద్దడం తన అనేది తండ్రి కళ తన కళగా తీసుకొని ఆ కళ వైపు అతను పరుగులు తీస్తే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు అసలు. ఉమ్. తనకి వేరే కళ ఉంటుంది, తన తండ్రి కళ కంటున్నటువంటి కళ ఇంకొకటి ఉంటుంది. ఉంటది. సో అక్కడ ఇద్దరికి Disturbance ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఇబ్బంది అయితే వస్తుంది. అల్టిమేట్లీ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఉమ్. ఫోర్స్ చేస్తారు, నువ్వు ఖచ్చితంగా అదే చదవాలి, నువ్వు Hmm. బీటెక్ అవ్వాలి. ప్రతి ఒక్కరు బీటెక్ అంటే డాక్టర్స్, ఇంజనీర్ అయితే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? ఉమ్. అంతే కదా. పేరెంట్స్ కూడా ఆలోచించారు. చూడండి, ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషికి సేమ్ ఉండరు. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటది. ఉమ్. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. 100% ఉంటది. ఉమ్. కాబట్టి పేరెంట్ గా మీరు వాళ్ళ పక్కకు ట్రావెల్ చేస్తే చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా మంది అంటారు పేరెంటింగ్ అనేది ఒక ఏజ్ వరకే అనుకుంటారు. ఉమ్. కాకపోతే బాబు కడుపులో పడ్డ కాంచెల్లి అంటే 3 months నుంచి వెళ్ళి ఉమ్. అప్ టు పిల్లలు ఎదుగుదల ఒక మంచి పొజిషన్కి వచ్చే వరకు, మంచి పొజిషన్లో వచ్చినా కూడా ఆ పొజిషన్లో ఎలా ఎదిగి నిలదొక్కునే వరకు కూడా పేరెంటింగ్ అనేది కంపల్సరీ. అందుకే ఏమంటారు, ఒక సామెత ఉంటుంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని. ఉమ్. కాబట్టి పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చుడుతో ఏంటంటే వాళ్ళు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని అనుకుంటారు. ఉమ్. కానీ ఏ పనులు చేస్తున్నారు, ఉమ్. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరితో ఎలా ఉంటున్నారు, వాళ్ళు అసలు సెల్ ఫోన్ లో చూసే విషయాలే చూస్తున్నారా, వేరే విషయాలు చూస్తున్నారా, ఉమ్. ఇవన్నీ ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు ఈ రోజులలో. ఎంతసేపు వాళ్ళు ఒకటే కంప్లైంట్, వాళ్ళకి కావాల్సిన వారికన్నా ఎక్కువ ఇస్తూనే ఉంటారు. ఉమ్. కావాల్సిన ఇచ్చినప్పుడు బాగుపడతారు, ఎక్కువిస్తే పాడవుతారు. ఉమ్. ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇట్లా? వాళ్ళు ఒక పెన్ అడిగితే వీళ్ళు పెద్ద పెన్ల ప్యాకెట్ ఇస్తారు. ఉమ్. ఫస్ట్ వాల్యూ ఆఫ్ థింగ్స్ తెలియాలి పిల్లలకి. ఉమ్. ఆకలి తెలియదు కొందరు పిల్లలకి. ఆకలి అంటే ఇలా ఉంటుందని తెలియదు. ఎందుకంటే నింపేస్తుంటారు, ఇది ఒక డస్ట్బిన్ లాగా ఎప్పుడప్పుడు కుక్కేస్తూనే ఉంటారు పిల్లలకి. ఉమ్. అంటే ఫీలింగ్స్ తెలియట్లేదు పిల్లలకి. ఫస్ట్ థింగ్ అంటే ఏంటంటే ఆకలితో అలమటించేటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆకలి విలువ తెలుసు. అవును, కానీ ఆకలే తెలియకుండా పెంచేటువంటి పేరెంట్స్ కొంతమంది ఉంటారు. అవును. దానివల్ల పిల్లలకి ఆకలి విలువ అయితే తెలియకుండా తెలియదు. ఉంటుంది. సో రెండు సందర్భాలను చూడొచ్చు. ఎస్ ఎస్. Hmm. ఎందుకంటే ఇలాంటి తెలియకుండా పెంచడం వల్ల ఒకటేసారి ఉపఘాతం లాగా ఏదైనా నచ్చిపడ్డది అనుకోండి, ఉమ్. వాళ్ళు ఆ సిచ్యువేషన్ క్యారీ చేయలేరు. ఉమ్. ఆ టైంలో వాళ్ళకి ఏదో ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి చచ్చిపోతారు. ఉమ్. సరే, నిన్న నారాయణ కాలేజీలో కూడా చూడండి, ఒక అబ్బాయి క్లాస్ వింటూనే కింద పోయి దూకేస్తాడు. ఉమ్. అక్కడ మేబీ 2 సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఆ అబ్బాయి మేబీ ప్రెజర్ అయినా ఫీల్ అయ్యొచ్చు, ఆ అబ్బాయి ముందు ఎవరినైనా మెచ్చుకుని ఉండొచ్చు, ఉమ్. లేదా అబ్బాయిని ఎవరైనా తిట్టైన ఉండొచ్చు. ఉమ్. ఈ 2-3 సంఘటనలు అయితేనే. ఎందుకంటే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తి క్లాస్ అవుతుంటే, క్లాస్ మనం వీడియోలో క్లియర్ గా చూసాం, సీసీ ఫుటేజ్ లో ఉమ్. డైరెక్ట్ వెళ్ళాడు, గోడ మీద నిల్చున్నాడు, కింద వెళ్ళి దుక్కాడు. ఉమ్. చూడండి, చాలా మందికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి సైకిక్ గా బాధపడుతున్న వ్యక్తికి ఎదుటి వాళ్ళు సంతోషపడుతుంటే నచ్చదు. అది పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ. ఒక వ్యక్తి మీ ముందు మంచిగా ఎదుగుతున్నాడు అనుకోండి, ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది, నా ముందే వచ్చాడు, మొన్న వచ్చాడు, ఎదుగుతున్నాడు అని ఒక కసి పెరుగుతుంది. ఉమ్. వాళ్ళ సంతోషం కాదు, బాధలో ఉన్నప్పుడు వీళ్ళు సంతోషపడతారు. ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు బాధ ఉంటుంది, వాళ్ళు బాధలో ఉన్నారంటే వీళ్ళు సంతోషపడతారు. ఉమ్. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మేబీ ఆ క్లాస్ రూమ్లో అతనికి నచ్చని సంఘటన జరిగి ఉండొచ్చు. అతని ముందు ఎవరైనా స్టూడెంట్ మెచ్చుకోవచ్చు. మేబీ ఆ సబ్జెక్ట్లో తనకు కన్నా ఇంకో వ్యక్తికి ఎక్కువ రావచ్చు. ఈ ప్యారలల్ ఈక్వేషన్స్ వల్ల ఏమవుతుందంటే వ్యక్తికి వద్దు, ఈ జీవితం వద్దని ఒక స్పార్క్, అంటే ఆలోచించే శక్తిని తగ్గిస్తున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ చెప్పట్లేదు ఇలాంటి థింగ్స్ ఉంటాయి, మీరు ఇక్కడి నుంచి ఎదగాలి, మీరు తట్టుకోవాలి, అప్పుడే బయటకు వస్తారనేది టీచర్స్ చెప్తున్నారు. ఎవరన్నా బంజర్ దొడ్లో దొరినట్టు రూమ్ లో ఒక విండో కూడా ఉండదు, నింపేస్తున్నారు, మార్క్స్ 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 అని నింపేస్తున్నారు. పిల్లలు కూడా ఏమవుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు అసలు. ఒక సిచ్యువేషన్ ఎలా క్యారీ చేయాలి, ఒకరితో ఎలా మాట్లాడాలి. ఇప్పుడున్న పిల్లలకైతే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో కూడా తెలియదు. మనం చూస్తున్నాం, మనం చిన్నప్పుడు చూడండి, ఒక టీచర్ అంటే ఒక గల్లీ నుంచి వస్తుంటే ఇంకో గల్లీ నుంచి పారిపోయేటోళ్ళం. ఒక రకమైన భయం ఒకటి, రెస్పెక్ట్ ఒకటి. టీచర్స్ ముందు మనం అలా వెళ్ళొద్దు అనేది. ఇప్పుడు టీచర్స్ తంతున్నారు, కొడుతున్నారు, కాంప్లైంట్ చేస్తున్నారు, ఇంకా బయట టీమ్స్ ఫామ్ అయ్యి కూడా కొడుతున్నారు. చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఒక టీచర్ అంటే ఒకప్పుడు తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో వాళ్ళని కూర్చోబెట్టే వాళ్ళని, అంతే కదా. ఇప్పుడు అసలు ఎంతమంది పిల్లలు అలా ఆలోచిస్తున్నారు. రీసెంట్లీ నేను ఒక కంపెయినింగ్ చేశాను August 15th. August 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నా అంటే, మన ఇండియా మొత్తం ఒక డే పండుగ చేసుకోవడానికి, ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి ఈవెంట్ కావాలని పెట్టారని చెప్పారు స్టూడెంట్స్. అంటే చూడండి, August 15th కూడా ఎందుకు చేసుకుంటారు అనేది ఈ రోజులలో పిల్లలకు తెలియట్లేదు. కొన్ని రోజులు గాంధీ అవతారం ఎంత కాడికి సబ్జెక్ట్ తప్ప అసలు అంటే జనరల్ నాలెడ్జ్ మీద వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. ఈవెన్ టీచర్లు కూడా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన దానికంటే కూడా ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని వాళ్ళ మైండ్ లోకి నింపేస్తున్నారు, ఇంక్యుబేట్ చేయాలనుకుంటున్నారు. ఇంకొకటి పెద్దవాళ్ళకి వస్తాం, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, పిల్లలు ఎందుకంటే అంటే మంచి ఎడ్యుకేషన్ లో ఉండి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి కూడా చనిపోతున్నారు కొందరు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న వాళ్ళకి ఓపిక లేదు, పేషెన్సీ లేదు. ఇప్పుడు సినిమాలలో చూస్తాం,
ఒక సినిమాని ఎలా అంటే సినిమాలానే చూడాలి. ఉమ్, స్టార్టింగ్ లో హీరో కష్టపడతాడు, మధ్యలో ఏదో ఆపర్చునిటీ వస్తుంది, సినిమా ఎండింగ్ లా ఉమ్, ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారని అంటారు. ఉమ్, అది జీవితం కాదు మనకు, ఆ Hmm. సినిమాది. చాలా మంది ఏంటంటే ఒక 6 months ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. ఉమ్, కొన్ని ఒక్క ఎగ్జామ్ కు దాదాపు 1000 మంది కాంపిటీషన్ ఉన్నారు. 1000 కాదు, 1,00,000 మంది ఉన్న ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఉమ్, పేషెన్సీ ఉండాలి. అది రావాలంటే నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, ఉమ్, ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ గా నీకు ఉమ్, లైఫ్ అంటే ఏదో తెలుస్తుంది. నేను ఏం మిస్టేక్ చేసినా రాసుకో. ప్రతిరోజు ఒక వ్యక్తి నేను ఏం చేస్తున్నాను ఒక వ్యక్తి రాసుకునేది ఉంటే ఉమ్, ఆ వ్యక్తి ప్రపంచంలో అత్యుత్తమైన లర్నర్ అవుతాడు, ఫేమస్ పర్సన్ అవుతాడు. అంటే okay. మనం చేసే తప్పుల్ని మనం ఎవరెవరు ఎలివేట్ చేసుకుంటాం. ఒక 1 week రాయాలి, నెక్స్ట్ డే 11th day చూసుకోవాలి ఉమ్, అసలు నేను ఏం చేశాను ఈ 10 రోజులు అనేది, ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది ఆలోచిస్తే ప్రతి వ్యక్తి తెలుస్తుంది. కానీ చిన్న ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితేనే చచ్చిపోతే అసలు జీవితం ఏమంటారు? ఉమ్, నువ్వు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే నువ్వు సాధించలేకపోతున్నావు. నువ్వు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తావు, ప్రజల్ని ఎలా చూసుకుంటావు? ఉమ్. ఆ దిశగా ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. చిన్న చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయితేనే చచ్చిపోవడాలు. సో మనం ఏం తప్పు చేసాము, ఆ తప్పు నుంచి మనం ఎటువంటి గుణపాఠం నేర్చుకోవాలి, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకొని మనం మనం ఎంచుకున్నటువంటి మార్గంలో మనం మరో అడుగు ముందుకు వేయాలి అనేటువంటి ఆలోచన కనుకుంటే ఈ బలవన్మరణాలన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం Definitely. ఉందంటారు. అవును. Okay. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ కి పిల్లలకి చెప్పాలి. Hmm. వాళ్ళు ఎదిగే దశ వరకు ఎదుగుతున్నప్పుడు కూడా చెప్పాలి ఇలా ఉండాలి. ఇప్పుడు చూడండి, సక్సెస్ కొందరికి వస్తుంది, Hmm. కానీ సక్సెస్ ను సస్టైన్ చేయడం కూడా చాలా కష్టం. Okay. ఆ సస్టైన్ కావాలంటే ఎలా ఉండాలనేది కూడా చెప్పాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్ టు 10 ఇంటర్వ్యూ అయితే టైం ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళ పక్కన కూర్చోవాలి, వాళ్ళు ఏం చదువుతున్నారు. ఒక తండ్రి అనేవాడు ప్రతిరోజు ఒక 1/2 hour పిల్లలతోని నాన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసావని ఆలోచించేది ఉంటే ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళకు ఒక తెలియని ఒక బాండ్ పెరుగుతుంది తండ్రి మీద, తల్లి Okay. మీద. ఓకే. నాన్న నాతో డైలీ అడుగుతున్నాడు, నాన్న కోసం వెయిట్ చేస్తారు, నాన్న ఆ రోజు ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళకి ఏదైనా బయట జరిగినా కూడా, రాంగ్ జరిగినా రైట్ జరిగినా, నాన్న ఇతను అన్నాడు ఇలా, అది కరెక్టేనా కాదా అని అడుగుతారు. కానీ తండ్రి పట్టించుకుంటే పిల్లలు ఏమైపోతారు? ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇంకోటి పెద్దవాళ్ళ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ ఉంటే ఖచ్చితంగా లైఫ్ లో అనుకున్నది సాధిస్తారు. ఫెయిల్యూర్ ని ఎప్పుడైనా కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటాం కదా, అలా తీసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ బలవన్మరణాలు అంటే వాళ్ళని చూసి ఏం నేర్చుకోరు. ఏమంటారు అంటే ఒక చరిత్రలో ఒక బ్యాడ్ గానే మిగిలిపోతాం మనం. Okay. కాబట్టి కష్టపడి ఇష్టపడి చదివినప్పుడు ఏదైనా వస్తుంది, దానికి పేషెన్సీ ఉండాలి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.